అందరికీ మా ప్రాథమిక సభ్యులు మిత్రులు సోదరులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు ఈరోజు చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఒకప్పుడు 21, 22లో మన సంఘం లేకుండా ఇక్కడ ఎవరు ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైనా ఫంక్షన్కి వస్తే నేను అందరికి చెప్పేవాడిని, ఒక 30 మందిని జమ చేయండి, మన సంఘాన్ని నిర్మిద్దాం ఇక్కడ అని చెప్పేవాడిని. మళ్ళీ ఇక్కడ మా శేఖర్ సార్కు నర్సరీ సార్కు అందరికి చెప్పేవాడిని, పోయి అందరూ ఇద్దరిని కలిపి 30 మందినైనా చేద్దాము, మా శాఖ లేదు అక్కడ అని చెప్పి చాలా ఇది చేసాం. ఈరోజు చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. సంఘం లేని అందరూ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అయిపోయింది మిగతా మండలాలకు. మా శేఖర్ సార్ ఎక్కడ ఏ మండలానికి పోని అందరూ ఎగ్జాంపుల్ ఇస్తాడు. 22, 21లో ట్రెజరీ ఏదైనా ప్రాబ్లం వస్తే మాకు కాంప్లైంట్ చేసేవాళ్ళు. అంటే అప్పుడు అట్లా ఉండేది, ఎవరు కమ్యూనికేషన్ లేకుండే, వాటి పోయేది లేకుండే, ఎవరు అడిగేవాళ్ళు లేకుండ్రి. అప్పుడు అదే ఎస్టీ ఉన్నాడు, ఇప్పుడు అదే ఎస్టీ ఉన్నాడు. ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు ఇప్పుడు, ఎందుకంటే మీ యొక్క కోఆర్డినేషన్ అది. కాబట్టి ఇక ముందు కూడా మీరు యూనిటీగా ఎలక్షన్ చేసుకొని మాకు జిల్లాకు సపోర్ట్గా ఉంటారని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే యూనిటీ, మండలాలు యూనిటీ ఉంటేనే జిల్లా దృఢంగా ఉంటుంది. కాబట్టి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జోగుపేట అన్నూల్ మండల యూనిట్ అధ్యక్షులు, నేటి సభాధ్యక్షులు ప్రేమ్ కుమార్ గారు, వారి ప్రధాన కార్యదర్శి మనోహర్ ప్రసాద్ గారు, జిల్లా అధ్యక్షులు నర్సారెడ్డి గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి మురళీధర్ గారు, జిల్లా కోశాధికారి బసవేశ్వర్ గారు, ఉపాధ్యక్షులు శ్రీ జగదీశ్వర్ గారు, కార్యవర్గ సభ్యులు, మండల శాఖ కార్యవర్గ సభ్యులు, తర్వాత ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈనాడు బర్త్డే జరుపుకున్నటువంటి మిత్రులు రాధాకృష్ణ గారికి, అదేవిధంగా గోపాల్ గారికి కూడా శుభాభినందనలు. ఇప్పుడు 70 ఏళ్ళ అడిషనల్ క్వాంటం 15% తీసుకుంటున్నారు. వాళ్ళు 100% అడిషనల్ క్వాంటం తీసుకోవాలని కోరుకుంటున్నాను. 100 సంవత్సరాలకు 100% వస్తుంది, అట్లా కోరుకుంటున్నాను నేను. సరే, కార్యదర్శి గారి నివేదిక చాలా బాగున్నది. దీంట్లో జిల్లాలో టాప్ మీరు కార్యదర్శి నివేదికలలో గట్టిగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఇప్పటికి 11 మండల శాఖలు అయినాయి. అన్నిట్లో కూడా మీరే చాలా విపులంగా చాలా చక్కగా రాసినారు. ఇక్కడ ఒక్కటి అంటే మీకు గుర్తుండడానికి చెప్తున్నాను నేను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం అనకూడదు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘమే అనాలి. అంటే మన రిజిస్టర్డ్ నేమ్ అది. అందుకని TSGRE అనే దాంట్లో విశ్రాంత అనే పదం బదులుగా రిటైర్డ్ అనేది. తర్వాత మండల శాఖ కాదు, యూనిట్ అంటాం మనం బైలా ప్రకారంగా. ఎప్పుడే కానీ మండల యూనిట్ అనండి. అదేవిధంగా మండల కార్యదర్శిని కార్యదర్శి అంటారు, ప్రధాన కార్యదర్శి అన్నారు. జిల్లాకు ప్రధాన కార్యదర్శి, రాష్ట్రానికి సెక్రటరీ జనరల్. ఇట్లా 3 వేరియేషన్స్ ఉండడానికి తెలుసుకోవడానికి 3 రకాలుగా మండలంలో యూనిట్ అంటారు, జిల్లాలో శాఖ అంటారు, అది రాష్ట్రంలో రాష్ట్ర అసోసియేషనే. ఇదొక చిన్న మీరు గుర్తుంచుకోవడానికి మాత్రమే చెప్తున్నా, విమర్శ కాదు. సరే, ఆర్థిక నివేదిక కూడా చాలా బాగున్నది. మరి జోగిపేట మండల శాఖ యొక్క పూర్వపరాలను మనం జ్ఞాపకం తెచ్చుకున్నట్టయితే, జిల్లా శాఖలో నేను దాదాపు 9 సంవత్సరాల అధ్యక్షునిగా ఉన్నా. అన్ని చేయగలిగినాం. జోగిపేటలో ఇంత చైతన్యం ఉన్నటువంటిది ఒకప్పుడు నేను PRTUలో ఉన్నా, జిల్లా జనరల్ సెక్రటరీగా, రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులుగా. అప్పుడు జోగిపేటకు నా హోటల్ కాడికి వస్తే మినిమం ఒక 20 మంది 15 నిమిషాలలో వచ్చేవాళ్ళు మినిమం. సమావేశం పెడితే 100 మంది. మరి అటువంటి దానికి జోగిపేటకి ఏమైంది, అందరు రిటైర్ అయ్యారు అని చెప్పి చాలా ప్రయత్నం చేసినాము. ఈ బిల్డింగ్ కూడా మన చేతిలో లేకుండే. బక్కారెడ్డి గారితో ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తే నాతో కాదని చేతులు లేపిండు ఆయన. చాలామందిని, జగదీశ్వర్ సార్ గారిని అందరిని అడిగితే కూడా చేసిండు. సరే, నేను ప్రయత్నం చేసి ఒకసారి సారు భూమయ్య గారు ఇద్దరు జిల్లా ఆఫీస్కి వచ్చిండ్రు. మీరిద్దరు కన్వీనర్ కో కన్వీనర్గా ఉండమంటే మంచిదని అక్కడ దాకా వచ్చిండ్రు. అక్కడికి వచ్చినాక మేము ఉండమని వెళ్ళిపోయాను. కారణం ఏంటిదని నేను అడిగితే,
లేదా ఇక్కడ ఆయన పెద్ద మనిషి ఆయన ఉన్నాడు, ఆయనతో మేము తట్టుకోలేము అనే మాటనే ప్రతి ఒక్కరు అన్నమాట అదే. ఈ సందర్భంగా వాళ్ళు నన్ను ఫోన్లో బెదిరించిండు కూడా. ఎవరు నువ్వేదో జిల్లా ప్రెసిడెంట్ అయినా అంటే నువ్వెవరు, నేనే ప్రెసిడెంట్ ఉన్నా, జిల్లా ప్రెసిడెంట్, నువ్వేడికెళ్ళి వచ్చినావని అంటే నేనైనా సరే ఎన్నికల ద్వారా నేను ఎన్నుకున్నాబడ్డా మండల శాఖలు అన్నీ తెలుసు నాకు. మరి మీరు ఎక్కడ ఉన్నారు, మీ సభ్యత్వం ఎక్కడ ఉన్నారు, ఇప్పటిదాకా మీ సభ్యత్వం కూడా మా దగ్గర లేదు. నేను నీ సంగతి చూస్తా అంటే సరే నేను ఆడికి రమ్మంటే వస్తా, లేకుంటే ఇంటికి వస్తావా, వచ్చి చూసుకోమని చెప్పినా సరే అది అయిపోయింది. అయిపోయినాక నాకు పట్టుదల బాగా పెరిగింది, జోగిపేటలో ఖచ్చితంగా చేయాలనేది. ఏమన్నా కానీ అనేది ప్రేమ్ కుమార్ను, మన మనోహర్ ప్రసాద్, నవీన్ గౌడ్ గారు, రామరెడ్డి గారు వీళ్ళు కొంచెం గట్టిగా అనిపించారు. అయ్యా పాపయ్య, ఎం పాపయ్య గారు, నేనంటే పాపయ్య వస్తే కొంచెం నయమే ఉంటుంది, జర ధైర్యం ఉన్నటువంటి మనిషి అనే ఉద్దేశంతో అయ్యా మేము ఒక 10 మంది వస్తాము, కనీసం ఒక 20 మంది రండి మీరు. సార్, ఇప్పుడు ఇంతకుముందు ప్రకటించిన పదవులకు ఒక్కొక్క నామినేషన్ మాత్రమే వచ్చింది. అన్ని నామినేషన్స్ పరిశీలించక కరెక్ట్గా ఉన్నట్లు తేలింది. ఇప్పుడు రిజల్ట్స్ ప్రకటిస్తాం. అందరూ సిద్ధంగా ఉండండి సార్, రండి. చెప్తున్నాను సార్. ప్రెసిడెంట్ పి ప్రేమ్ కుమార్ గారు, సెక్రటరీ ఫైనాన్స్ సెక్రటరీ ఎం శంకరప్ప గారు, ఎం కృష్ణ గౌడ్ గారు అసోసియేట్ ప్రెసిడెంట్, టి రాజయ్య గారు వైస్ ప్రెసిడెంట్ జనరల్, జి గాయత్రి గారు వైస్ ప్రెసిడెంట్ ఉమెన్. మేడం ఉన్నారా? ఓకే సార్, ఓకే. కె సదాశివ గౌడ్ గారు జాయింట్ సెక్రటరీ, బి హీరాలాల్ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ, సిహెచ్ వీరేశం గారు పబ్లిసిటీ సెక్రటరీ, టి పాండురంగం గారు డిస్ట్రిక్ట్ కౌన్సిలర్, ఏ అంజయ్య గారు డిస్ట్రిక్ట్ కౌన్సిలర్. 11 మంది సార్. ఉండండి. మీ కుడి చేయని ముందుకు చాపండి. నేను చదువుతాను. ముందుగా మీ పేరు అనుకోండి. నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం సంగారెడ్డి జిల్లాలోని అందరూ జోగిపేట మండల శాఖ కార్యవర్గంలో 2025-2028 పదవీ కాలానికి ఎన్నికైన సందర్భంగా మండల శాఖ సంఘ అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని సంఘ నియమావళి ప్రకారం సంఘ కార్యక్రమాల అమలుకు నా వంతు బాధ్యతలను నిర్వర్తిస్తానని మరియు సంఘ కార్యక్రమాలకు అభివృద్ధికి విరుద్ధంగా ఎలాంటి పనులు చర్యలు చేపట్టబోనని ఇందు మూలంగా ప్రమాణం చేస్తున్నాను. అందరికీ శుభాకాంక్షలు. ఫోటో చూడాలి. ఇది వారి వేదికను అలంకరించాలని ఇంకా
ఈరోజు జరిగిన సర్వసభ్య సమావేశంలో నూతనంగా 2025-28కి ఏకగ్రీవంగా ప్రెసిడెంట్గా బి ప్రేమ్ కుమార్, సెక్రటరీగా మనోహర్ ప్రసాద్, ఫైనాన్స్ సెక్రటరీగా శంకరప్ప గారు, అసోసియేట్ ప్రెసిడెంట్గా రాధాకృష్ణ గౌడ్ గారు, వైస్ ప్రెసిడెంట్గా రాజేష్ సార్ గారు, వైస్ ప్రెసిడెంట్ ఉమెన్ గాయత్రి మేడం, జాయింట్ సెక్రటరీ సదాశివ్ గౌడ్ సార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ హీరాలాల్, పబ్లిసిటీ సెక్రటరీ వీరేశన్, డిస్ట్రిక్ట్ కౌన్సిలర్స్గా టి పాండురంగం, అంజయ్య సార్ ఏకగ్రీవంగా ఎంపిక చేసినందుకు మీ అందరికీ సభ్యులకు మా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అధ్యక్ష స్థానాన్ని స్వీకరించినటువంటి ప్రేమ్ కుమార్ గారు సభను సజావుగా నిర్వహించాల్సిందిగా వారితో కోరుతాం. నేటి సమావేశంలో మరి మా ఆహ్వానాన్ని మన్నించి మరి జిల్లా శాఖ మరి రాష్ట్ర శాఖ జనరల్ సెక్రటరీ మరి శేఖర్ సార్ గారు రావడం మేము నిజంగా చాలా అదృష్టవంతులం. ఎందుకంటే ఎలక్షన్ ఆఫీసర్లు వాళ్ళు వచ్చి ఎలక్షన్ నిర్వహించుకొని పోతారు. మా అదృష్టం మీరందరూ రావడం మా అదృష్టంగా భావిస్తున్నాను. నాపై నమ్మకం ఉంచి మళ్ళీ 3 సంవత్సరాలు పదవి బాధ్యతను అప్పచెప్పినటువంటి సభ్యులకు అందరికీ నా మనస్ఫూర్తిగా నమస్సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాను. మీ యొక్క నమ్మకాన్ని బొమ్ము చేయకుండా మళ్ళీ ఈ 3 సంవత్సరాలలో జిల్లా శాఖ కానీ రాష్ట్ర శాఖ కానీ మాపై చూపిస్తున్నటువంటి ఆదరాభిమానాలు, వారి సలహా సూచనలు పాటిస్తూ మరి ఇప్పుడు కనబడుతుంది ఈ ఎలక్షన్లో అదంతా వర్షం పడ్డది, బ్లాక్ అయిందని చెప్పి వారు సూచించడం జరిగింది. సార్ అది వర్షం పడితే మేము పైన ఫ్లోరింగ్ చేయాలనే ఉద్దేశంతో మేము దాన్ని ఆపడం జరిగింది. మీరు మళ్ళీ వచ్చేసరికి దీని రూపురేఖలు మార్చడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మరి మా అందోల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవనీయులైనటువంటి శ్రీ దామోదర్ రాజనరసింహ గారు, వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్నటువంటి వారు మా పైన ప్రేమతోటి నేను అనుకుంటున్నాను ఇక్కడ భవనాన్ని పై అంతస్తు కూడా మరి వేసుకోవడానికి వారు అనుమతిస్తారు. వారి యొక్క మేమందరము అక్కడికి వెళ్ళి సార్ను కలిసి మరి ఇక్కడ భవంతి కూడా మాకు సరిపోతులేదని చెప్పి తెలియజేస్తూ మరి పైన నిర్మించుకోవడానికి కూడా సార్ యొక్క అనుమతితో సార్ యొక్క ఇచ్చేటటువంటి నిధులతోటి దాన్ని నిర్మించుకుంటాము. మరి ఇంకా ఏ వసతులు ఉన్నా మేము సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి సార్ తోటి ఈ అన్ని తీసుకుంటాం. కూడా మేము కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం కావాలని చెప్పి మేము భావిస్తున్నాము. అలాగే శేఖర్ సార్ అడుగుజాడల్లో మేము ఎల్లవేళలా నడుస్తామని, జిల్లా శాఖ మరి రాష్ట్ర శాఖ మీరు ఎప్పుడు ఏ సూచన చేసినా మేము ఆమోదిస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రతి దాంట్లో మీ వెన్నంటే ఉంటామని తెలియజేస్తూ మాతోటి ఏవైనా తప్పులు జరిగినా, ఎందుకంటే మీరు పెద్దలు, మీరు ఏమన్నా మేము పడడానికి సిద్ధంగా ఉన్నాము, మేము అన్ని దాంట్లో ముందుంటామని తెలియజేస్తూ మరి సభ్యులకు కూడా ఏ ఆపోజిషన్ ఒక సర్వీస్ పరంగా కాకుండా ఏ సమస్య వచ్చినా వాటిని పరిష్కరించడం లోపల మా సహచర కార్యవర్గం ఎల్లప్పుడూ ముందుంటుంది అని తెలియ సభ్యులు కూడా హామీ ఇస్తూ మరి ఎక్కువ సమయం తీసుకోకుండా మరి కార్యక్రమాన్ని మరి మా సెక్రటరీ గారు నిర్వహిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నాకు అసోసియేట్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఎం శంకరప్ప గారు మాట్లాడాల్సిందిగా. ఈరోజు ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా శాఖ మరియు మండల శాఖ అధికారులకు అందరికీ నా ధన్యవాదాలు. మరియు నాకు ఇంత పూర్వము కేటాయించినటువంటి ఫైనాన్స్ సెక్రటరీ పోస్టులు మళ్ళీ నాకు కేటాయించినందుకు వారి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ప్రెసిడెంట్ రాజయ్య సార్ గారు తమ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా. అవసరమైతే పాట పాడతాడు. గతంలో నేను ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేశాను. మరి ఇప్పుడు ప్రమోషన్ ఇచ్చినట్లున్నారు మా మిత్రులు వైస్ ప్రెసిడెంట్గా. సరే సార్, ఇందులో మ్యాక్సిమంగా మా ఉపాధ్యాయ వర్గం ఎక్కువ ఉంటుంది. ఒక ఉపాధ్యాయునికి ఇప్పుడు మనకి ఎందుకంటే 5 సెప్టెంబర్ రోజు మనం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకున్నాము. ఉపాధ్యాయుని యొక్క ఉన్నతమైనటువంటి భావాలు ఏ విధంగా ఉంటాయి, ఉపాధ్యాయుడు ఎక్కడ పోయినా అంటే విద్యావంతుడు ఎక్కడ పోయినా గెలిచి ఉంటాడు అనేదానికి ఒక నిదర్శనంగా ఒక శ్లోకం చెప్తాను. విద్వత్వంత నృపత్వంచ నైవతుల్యం కాదాచని
స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే. అయితే ఇది అందరికీ కూడా వర్తిస్తుంది, ఎందుకంటే అందరం కూడా విద్యావంతులము కాబట్టి ఈ విద్య గొప్పతనం ఆ విధంగా ఉంటుంది అన్నట్టు. అయితే నన్ను మిత్రులందరూ కూడా తిరిగి ఈ వైస్ ప్రెసిడెంట్గా చేసినందుకు సంఘానికి మరి ప్రాథమిక సభ్యులందరికీ కూడా నా నమస్సుమంజలు కృతజ్ఞతలు. పెట్టి సదాశివన్న గారు తమ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సింది. సభా సరస్వతికి నమస్సుమాంజలు అర్పిస్తూ ఈరోజు నూతనంగా ఎన్నికైనటువంటి మా సహచర బృందం, అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మిత్ర బృందం, జిల్లా నుంచి వచ్చినటువంటి, స్టేట్ నుంచి వచ్చినటువంటి మిత్రులు, ప్రాథమిక సభ్యులు అందరూ కూడా నమస్సుమంజలు సార్. మరి మరొకసారి మమ్మల్ని మీ అందరూ ప్రేమతో ఈ యొక్క అవకాశాన్ని మళ్ళా కల్పించి ఈ మండల యూనిట్ చేసేటటువంటి కార్యక్రమాల్లో సాధ్యమైనంత మట్టుకు ఏ పనైనా ముందుండి చేసి అందరి సభ్యులకు ఆమోదయోగ్యమైనటువంటి విషయాలలో సహకరిస్తూ మీ యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ మేము ఇంకా ముందుకు వెళ్తాం సార్. మీ అందరూ మమ్మల్ని గెలిపించినందుకు అందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్తూ విరమిస్తున్నాం సార్. రీజనల్ సెక్రటరీ హీరాలాల్ గారు 2 మాటలు. నమస్కారం అందరికీ, రాష్ట్ర స్థాయి వారికి, జిల్లా స్థాయి సభ్యులు అందరికీ, మిత్రులకు, తోటి మిత్రులకు, పెద్దలకు, చిన్నలకు అందరికీ నా నమస్కారం. నా పేరు హీరాలాల్ అండి. నేను జూనియర్ అసిస్టెంట్గా పనిచేశాను రెవెన్యూ డిపార్ట్మెంట్లో. పెద్దగా చదువుకోలేదు, నేను స్పీచ్ ఇవ్వడం రాదు, కాకపోతే ఇదే మొదటిసారి. నాపై చాలా ప్రేమ ఉండి మా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, రాధాకిషన్ గారు, సదాశివ గౌడ్ గారు, పాండురంగం సార్ వీళ్ళందరూ కలిసి నన్ను ఎన్నుకున్నారు కాబట్టి నేను సహాయం చాలా సంఘానికి అందరి తరఫున ప్రపోజల్ ఉన్నది కదా, మన మిత్రులు కూడా అందరూ కూడా నాకు ప్రపోజల్ పెంచుకున్నారు కాబట్టి నేను అందరి తరఫున కూడా అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. కాబట్టి నా సహాయ సహకారం ఎప్పటికీ ఉంటుంది. మీ జిల్లా రాష్ట్ర స్థాయి వాళ్ళకు కూడా ఎప్పుడు కూడా మేము అండగా ఉంటాము. ఏ దానికైనా కానీ మేము అందరం ఒకే మాటపై ఉంటాము సార్. నేను చెప్తా ముగిస్తున్నాను. రాసినప్పుడే పేరు వద్దు సార్, నాది నాకు మాట్లాడడానికి రాదు. కానీ వర్కర్ సార్ పేరు చెప్తే చేస్తాడు, ఆఫీస్ దగ్గర ఉంటాడు కాబట్టి అందుకని ఆయన పనితనాన్ని చూసి ఆయన పోస్ట్ వచ్చింది. ఎవరు మేము ఇవ్వలేదు, ఆయన పని ఆయన పోస్ట్ ఇప్పించింది. నెక్స్ట్ పబ్లిసిటీ సెక్రటరీ సిహెచ్ వీరేశం సార్ గారు తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ఇటువంటి జిల్లా పెద్దలు మరియు రాష్ట్ర పెద్దలు మరియు ఆందోళన మండలంలో ఉన్నటువంటి పెద్దలందరికీ నాకు హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులందరికీ కూడా, ప్రెసిడెంట్కు, వైస్ ప్రెసిడెంట్కు, మిగతా సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్ష తెలియజేస్తున్నాను. గడిచిపోయినట్టి క్షణము తిరిగి రాదు, కాలము రాకెప్పుడు గడుపబోకు, దీపమున్నాయప్పుడే దిద్దుకోవలి నిల్లు, విలువ తెలిసి మెలుగు తెలుగు బిడ్డ, నోరు నొప్పిగాగ 100 మాటల కన్నా ఫలము గల్గు ఒక్క పనిని చేయు, కూతవేసి కాకి కువలయంబును లేపు, తెల్లవారే ననుచు సాయి బిడ్డ, చిన్న వస్తువంచు ఎన్నబోకేదైనా పనికి మాలి ఏది పృథ్వీ లేదు, పశుల పెంట వేసి పండించమా పైరు, తెలియమయ్యా నీవు తెలుగు బిడ్డ. ఈరోజు మన కార్యక్రమంలో నా పేరు సిహెచ్ వీరేశం, ల్యాబ్ టెక్నీషియన్. ఇక్కడనే సివిల్ హాస్పిటల్లో 25 సంవత్సరాలు చేశాను. అంటే లేట్గా వచ్చేసినా 25 సంవత్సరాలు చేశాను నేను ఇక్కడ సివిల్ హాస్పిటల్లో. ఇక్కడనే మొత్తం ఈయనే జాయిన్ అయినా, ఇక్కడనే రిటైర్మెంట్ అయినా. ఒక 4 సంవత్సరాలు పుల్కల్లో చేశాను. ఆ తర్వాత ఇక్కడ ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి తర్వాత నాకు పోస్ట్ ఎట్లా వచ్చింది అనేటువంటిది కూడా అద్భుత లక్కే. ఇట్లనే అందరూ వచ్చారు. మన ఏది
టెంపుల్ అది మన తిరుపతి దేవస్థానంలో నాకు ఏంటంటే అందరు మంచిగా తీస్తుంటే ఫోటో తీసే అలవాటు అనమాట. చిక్ మన ఫోటో తీసే అలవాటు వీళ్ళు చూసారనమాట. అదే ఈయన ఫోటోలు బాగా తీస్తాడు అని చెప్పేసి ఆ విధంగా నాకు పబ్లిసిటీ సెక్రటరీగా ఇచ్చారు. ఇప్పటికి కూడా ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమందికి మంచి ఆ జన్మదినంకు సంబంధించినటువంటి మంచి వీడియోలు వేసేసి వాళ్ళకి వేసేస్తాను, మన గ్రూప్లో వేసేస్తాను వాళ్ళందరికీ. అది నాకు అవకాశం అనమాట. అయితే ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. కోరుచుండు మనసు కోరికలెన్నియో తీర్చలేము మనసు తీరుచున్నా కొద్ది ఊరుచుండు మది తెలియమయ్యా నీవు తెలుగు బిడ్డ. ఆ కోరికలు అనేటువంటివి చాలా వస్తుంటాయి మనిషికి. కోరికలను ఎవరైతే అదుపు చేసుకుంటారో వాళ్ళకు మనశ్శాంతి అనేటువంటి దొరుకుతుంది అని చెప్పేసి అందరు పెద్దలు చెప్పినటువంటి మాట. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ నాకు ఇచ్చినటువంటి ఈ పోస్టుకు న్యాయం చేకూరిస్తే నాకు సాధ్యమైనంత సేవా కార్యక్రమంలో పాల్గొంటానని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అందరికీ సాయం. సర్వీస్లకు లేట్గా వచ్చిన లేటెస్ట్గా అందరినీ ఆకర్షితులను చేసేటువంటి గుణం వీరేశం సార్కుంది. మరి ఆయన యాంకరింగ్ చాలా బాగా చేస్తుండు, ప్రోగ్రామ్స్ అన్నీ కూడా బాగా కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆయనకు ఉచితమైన స్థానం ఇచ్చి మరి కార్యవర్గంలో అతనికి చోటు కల్పించడము జరిగింది. ప్రాథమిక సభ్యులందరి హృదయాలను జయించినటువంటి వ్యక్తి అతను. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కౌన్సిలర్ పి పాండురంగం సార్ వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా. సభా సరస్వతికి నమస్కారం. ఈ యొక్క కార్యక్రమం లోపల ఈరోజు జరిగినటువంటి పిఎస్జిఆర్ఈ ఎన్నికల అధికారిగా వచ్చిన సంగారెడ్డి జిల్లా అందరికీ, మళ్ళీ అదేవిధంగా చంద్రశేఖర్ సార్ రాష్ట్ర కార్యదర్శి గారు అందరికీ నా నమస్సుమాంజలి. మా యొక్క కార్యవర్గం లోపల ఉన్నటువంటి అధ్యక్షులు, కార్యదర్శి, నా యొక్క మిత్ర బృందం, మొత్తం మా మిత్రులు, పెద్దలు, మా ముందు ఉన్నటువంటి ప్రాథమిక సభ్యులందరూ కలిసి మా పైన ఇక ముందు పెద్ద బాధ్యత నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఏ పిలుపు మేరకైనా సార్ మా కార్యవర్గంతో పాటు మేమందరం ఏ పిలుపు ఇచ్చిన తడవేయలేదు, తప్పకుండా మేము నెరవేరుస్తామని జిల్లా కార్యవర్గానికి, రాష్ట్ర కార్యవర్గానికి అందరికీ నా నమస్కారం. డిస్ట్రిక్ట్ రెండవ కౌన్సిలర్ అజయ్ సార్ వారి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా. ఈనాటి ఈ సమావేశానికి హాజరైనటువంటి రాష్ట్ర నాయకులు కానివ్వండి, జిల్లా నాయకులు మరియు మండల యూనిట్ నాయకులు, ప్రాథమిక సభ్యులు అందరికీ నా యొక్క శుభాభినందనలు. ఈరోజు ఈ కార్యక్రమం ఎలక్షన్ కార్యక్రమం అనేటటువంటిది యునానిమస్గా నిర్వహించడం జరిగినది. సో నాకు డిస్ట్రిక్ట్ కౌన్సిలర్గా బాధ్యతలను నాపైన ఉంచినందుకు ఇటు బాధ్యతలను నిర్వర్తిస్తానని, సక్రమంగా నిర్వర్తిస్తానని మరి యూనిట్ బాధ్యులకు మాట ఇస్తూ మరి మరోసారి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. తమ అభిప్రాయాలను తెలియజేయదలుచుకుంటే మాట్లాడడానికి అవకాశం. ఈ సభా సమావేశాలకు వచ్చినటువంటి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మరి ఈ నూతన కార్యవర్గ సభ్యులు, ప్రాథమిక సభ్యులు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకటి, నేను రాష్ట్ర నాయకులకు కానీ ముఖ్యంగా జిల్లా నాయకులకు వాళ్ళు ఏ కార్యక్రమాలు చేస్తున్నారో ఎవరికి తెలియదు. ఇదివరకు కూడా చెప్పాను నేను జిల్లా కార్యవర్గ సభ్యునిగా ఇక్కడి నుంచి పంపించిన తర్వాత అది ఏం మీటింగ్ అయింది, ఏమి చర్చ జరిగింది, వాళ్ళు ఏం చేస్తున్నారు అనే సమాచారం కూడా లేకుండా జరిగింది. ఇక ముందు ఆ విధంగా జరగకూడదని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఎవరికి తెలియదు. దయచేసి ఆ విధంగా ప్రవర్తించొద్దు.
అంటే నా వయసు వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉండొచ్చు, నాకంటే చిన్నవాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా. ఇంకొకటి 80 దాటిన వాళ్ళకు కీలకమైనటువంటి పదవులు స్టేట్లో కానీ జిల్లాలో కానీ మన మండల స్థాయిలో కానీ ఇవ్వద్దు. ఏమన్నా రూల్స్ ఉంటే మార్పు. ఎందుకంటే 75 దాటిరు అంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు వేరుంటాయి, కుటుంబ పరిస్థితులు వేరుంటాయి, ఆర్థిక పరిస్థితులు వేరుంటాయి. అవన్నీ తట్టుకొని వాళ్ళు సేవ చేయాలంటే చేయలేదు. దయచేసి గమనించాలని చెప్పు ముగిస్తున్నాను. ఏమన్నా తప్పు చెప్తే క్షమించాలి. నేను సూచనగా మాత్రమే చెప్పాను. నేను ఎందుకంటే రాష్ట్ర నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ వాళ్ళ యొక్క కార్యక్రమాలు స్థితిలో ఉండరు కాబట్టి కొన్ని విషయాలు అందరికి పర్సనల్గా ఒక్కొక్కరికి పోయి చెప్పే అవకాశం ఉండదు. ఈ రోజులలో లేదు. వాట్సాప్లో పెడుతున్నాం. వాట్సాప్ చూసే వాళ్ళకే తెలుస్తుంది. చాలామంది వాట్సాప్లో మేము అలా పెన్షన్ పడ్డదని పెడుతున్నాం. పెట్టినాక కూడా 10 ఫోన్లు వస్తాయి. పెన్షన్ పడ్డదా సార్, పెన్షన్ పడ్డదా సార్, మళ్ళీ ఫోన్లు వస్తాయి. మళ్ళీ ఎవరిని ఏమనం, సార్ పెన్షన్ పడ్డది సార్, పెన్షన్ పడ్డది అని చెప్తాం. ఎందుకంటే వాళ్ళకి చూసుకునే అలవాటు లేకపోవడము, చూడడం రాకపోవడము, అలాంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి అడిగితే ఎప్పుడు కూడా బాధపడతలేము. వాళ్ళకు అడిగినటువంటి వాళ్ళకు సమాధానం ఇస్తున్నాము. అడగని వాళ్ళకు తెలిసింది అనుకుంటున్నాం. మేము మా సమాచారం చేరింది అని అనుకుంటున్నాం. సార్ని మేము అసలే తప్పు పడ్డాం. ఎందుకంటే మా వెన్నంటూ ఉంటాడు. ఎప్పుడు అన్ని కార్యక్రమాలను ముందే చెప్తుంటాడు. మనం ఆ కార్యక్రమం వస్తుంది చేయాలి, ఈ కార్యక్రమం వస్తుంది చేయాలి అని చెప్తూ ఉంటాడు. మంచి వ్యక్తి. కాకపోతే కమ్యూనికేషన్ లోపం వలన కొంచెం ఇబ్బంది ఏర్పడ్డది అంతే తప్ప ఎటువంటి లోపాలు కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ లేదని సభాముఖంగా తెలియజేస్తూ మా పైన నమ్మకం ఉంచి 2028, 25, 28కి కాను తిరిగి మమ్మల్ని ఎంపిక చేసినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సభను ముగింపు చేయడానికి వందన సమర్పణ చేయవలసిందిగా సిహెచ్ వీరేశం గారిని కోరుతాను. కార్యక్రమంలో చివరి దశకు వచ్చాము. భరతమాత బిడ్డలం అందరం, భరతమాత బిడ్డలమే అందరం, భరతమాత బిడ్డలం అందరం, భరతమాత బిడ్డలమే అందరం. కలిసి ఉంటే కలదు సుఖం, కలహిస్తే దుఃఖమయం, కలిసి ఉంటే కలదు సుఖం, కలహిస్తే దుఃఖమయం. పరస్పరం ప్రేమిద్దాం, పరదూషణ మానేద్దాం. శత్రువెవ్వడైనా వాడెంత బలము వాడైనా విద్రోహుల నెల్లదుల్మి విజయం సాధించుదాం. భరతమాత బిడ్డలం అందరం. మరియు జిల్లా కార్యదర్శి అయినటువంటి మురళీధర్ సార్ గారికి, మరియు జగదీశ్వర్ సార్ గారికి, మరియు కోశాధికారి అయినటువంటి బసవేశ్వర్ సార్ గారికి ఈ యొక్క కార్యక్రమంకి విచ్చేసి మమ్మల్ని అందరినీ ఎన్నుకున్నందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమం వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం జనగణ కార్యక్రమంతో ముగిద్దాం. అందరూ కూడా దయచేసి లేచి గాయే తబ జయ గాతా जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे